నూతన గృహప్రవేశ కూష్మాండ బలిదేవత ప్రసాద అనుగ్రహ సిద్ధ్యర్థంచ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాదా స్నేహ వ్లాగ్స్. సో ఫస్ట్ మా చెల్లి లోపలికి వచ్చిన తర్వాత మా చెల్లి వెనక నేను ఇట్లా అత్తమ్మ వాళ్ళు, మా మేనత్త, మా ఆయన, మమ్మీ వచ్చిన తర్వాత లాస్ట్లో అన్న వదిన దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళ సొంత ఇంట్లో అయితే అడుగు పెట్టారు. అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, అంత చిన్న ఏజ్లో వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం. అంటే ఎవరికైనా ఉంటుంది ఓన్ హౌస్ ఉండాలి అని చెప్పి. సో అట్లా హ్యాపీ మూమెంట్ అన్నమాట. అందుకే వాళ్ళిద్దరు మొహాలు ఎట్లా వెలిగిపోతున్నాయి, మాకు కూడా చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. అన్న వదిన వాళ్ళు దేవుడి దగ్గర దీపం ముట్టించిన తర్వాత కలికొండ దగ్గర అక్కడ కడిగి పసుపుతో ముగ్గేసి, ఇంకా కలికొండ పైన 2 బ్లౌజ్ పీసులు, తమలపాకు, కుడుక అవన్నీ ఉంటాయి కదా, సో నేను అక్కడ పెట్టి మొక్కేశాను. ఆయన పక్క నుండి నాకు మా మేనత్త చెప్తుంది, మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టరు, మాకున్న ఒక మేనత్త. ఇంకా ఆ అక్క చెప్తుంది ఇట్లా చెయ్యు అట్లా చెయ్యు అని. ఎందుకంటే మా మేనత్త కూడా ఇంటికి ఆడబిడ్డలానే కదా, సో మా మేనత్త తర్వాత నేనే అన్నమాట. ఏవైనా పనులు చేయించడం మా మేనత్త నాతో చేయిస్తారు. ఇంట్లో దీపం ముట్టేయడం అయిపోయిన తర్వాత పాలు పొంగేయాలి కదా ఫస్ట్. సో నేను అందుకే అక్కడ పాలు పొంగేయడానికి రెడీ చేస్తున్నాను. ఇక్కడ అయ్యగారు అన్నారు ఇంట్లో పాలు పొంగిన తర్వాతనే ఫర్దర్గా పూజలు అన్నీ మనం చేసుకుందామని. సో ఫస్ట్ అయితే వాస్తు పూజ చేస్తారంట. సో అందుకే మా వాళ్ళు ఇక్కడ అన్ని వాస్తు పూజ కోసం రెడీ చేస్తున్నారు. ఆ లోపు పాలు కూడా పొంగడానికి వచ్చినాయంటే మళ్ళీ మేము కిచెన్లోకి వచ్చాము. పాలు కూడా మంచిగా పొంగినాయి. అంటే అలా పొంగినప్పుడు మనకు తెలియకుండానే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో ఆ పొంగిన పాలతోటే మనం స్వీట్ చేయాలి కదా, అంటే పరమాన్నము. సో అయ్యగారు చెప్పారు 5 అందులో పిడికిడితో బియ్యం పట్టుకొని అందులో వేయాలని చెప్పి. సో ఫస్ట్ నేనే వేశాను. నా తర్వాత మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత అన్నం కూడా మంచిగా ఉడకాలి కదా పాయసంకి. పాలల్లో వేసిన బియ్యం
ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకే మేమైతే హాల్లోకి వచ్చి వాస్తు పూజకి అయ్యగారు అంతా సెట్ చేసేసారు. అండ్ ఇంటి లగ్గం కోసం ఒడి బియ్యం కలపాలి కదా, సో మేము అదే కలిపినాము. ఒడి బియ్యం అంతా కలపడం అయిన తర్వాత పాలల్లోని బియ్యం మంచిగా ఉడికినాయి. సో నేను బెల్లం వేయడానికి వెళ్ళాను. అమ్మ నేను కూడా వేస్తాను, మా అద్వి వస్తే అద్వితో కూడా వేయిస్తున్నాను. అంటే ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళతో చేయిస్తే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ నేను ఆడబిడ్డగా ఇంటికి ఎంత ముఖ్యమో, బట్ ఆ ఫంక్షన్కి మా అద్వైత్ అయితే సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ లాగా ఉంది. ముందు ముందు మీరే చూస్తారు మా అద్వి అల్లరి. వాస్తు పూజ అయిపోయిన తర్వాత అయ్యగారు భార్యాభర్తలు ఉన్న వాళ్ళు భార్యాభర్తతో, భర్త భార్యతో కంకణాలు కట్టించుకోమని చెప్పారు. సో ఇక్కడ మేమైతే అదే చూస్తున్నాం. మా అద్వైతే చూడండి ఎట్లా చూస్తున్నాడు అయ్యగారు నాకు పొట్టు పెట్టినప్పుడు. महावेंकटेशाय नमः। शेषाचलाय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो वेंकटेशः प्रचोदयात्। स्वाहा। महावेंकटे హోమం పూజ అయిపోయిన తర్వాత ఇట్లా ఇంట్లో అందరినీ హోమం చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయమన్నారు. చేసిన తర్వాత హోమంలో నెయ్యి ఇంకా ఉంటాయి కదా వేసేటివి వేసి మొక్కుకున్నాము.